ఎంత అద్భుతమైనటువంటి డాన్స్ చేసింది సుమారి లిటిల్ ఏంజెల్. చాలా ప్రేమగా డీడీజీ తన ఒళ్ళో తీసుకున్నారు. ఎంత అదృష్టవంతురాలు. हमको मिल जाएंगे फूल ही फूल राहों में खिल जाएंगे. मैंने सोचा न था एक दिन जिंदगी इतनी होगी हसी झूमेगा आसमां गाएगी ज़मीं. मैंने सोचा न था एक दिन आप हमको मिल जाएंगे फूल ही फूल राहों में खिल जाएंगे. मैंने सोचा न था दिल की डाली पे कलियां से खिलने लगी जब निगाहों से मिलने लगी. दिल की डाली पे कलियां से खिलने लगी जब निगाहों से मिलने लगी. एक दिन इस तरह होश खो जाएंगे पास आए तो मदहोश हो जाएंगे. मैंने सोचा न था. ఈస్ట్ గోదావరి జిల్లాలలోని విభజించబడిన 4 జిల్లాలలోని సుమారు 350 గ్రామాలకి పైన పట్టణాలు మరియు గ్రామాల్లో కూడా మారుమూలల్లో కూడా మన సేవల్ని మన ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క సేవల్ని విస్తరింపచేసి సుమారుగా 12,000 మంది ఆత్మిక దైవీ పరివారాన్ని తయారు చేయడంలో విశేషమైన ప్రేరణ ఉత్సాహాన్ని కలిగించి మన అందరి ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి మన రజనీ దేవి 15 సంవత్సరాల వయసులోనే నాకు ప్రజాస్వామి గారి ప్రేరణతో ఈశ్వరీయ సమర్పిత జీవితంలోకి వచ్చేసారు. దీని గురించి మనందరికీ తెలుసు. డైనమిక్ ట్రైనర్ అనమాట దీని. అలాగే మన విశ్వవిద్యాలయం యొక్క యూత్ వింగ్ లో కూడా కోఆర్డినేటర్ గా ఉండి ఎన్నో యూత్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉన్నారు. విశేషంగా దీనికి 2018లో ది యోగా ఫెడరేషన్ వాళ్ళు విశేషమైనటువంటి నారీ శక్తి పురస్కారంతో దీనిని సత్కరించబడింది. ఇప్పుడు ఓం శాంతి. ఈరోజు మనందరికీ చాలా ఆనందదాయకము. ఎందుకంటే సామర్లకోటలోని మన బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి 40 సంవత్సరాలు పూర్తయి 41వ సంవత్సరము వచ్చింది. ఈనాటికి మనము మన ఈ సేవా కేంద్రానికి ఒక నూతన భవనాన్ని నిర్మించడానికి బాగా అవకాశం ఇచ్చారు. అయితే ఈరోజు మనము ముందుగా బాబాని ఆహ్వానిద్దాము. మనందరికీ ఇంతమంది సేవా కార్యాన్ని ఇచ్చి అనేక ఆత్మల కళ్యాణము ఉద్ధారము చేయడానికి అవకాశం కల్పించినటువంటి బాబాకి మనము హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేద్దాము. ఒక క్షణం మనసుతో కూడా మీరంతా బాబాని ఆహ్వానించండి. బాబా లేనిది మనం ఎవరేం లేము. బాబా సంకల్పమే మనందరినీ ఈరోజు ఈ విధంగా చెంది నడిపిస్తుంది. అందరినీ ఈ విధంగా తయారు చేసింది కూడాను. మనం ఎవరి సంకల్పంతో ఈ బ్రాహ్మణ జీవితంలో జీవిస్తున్నాము మీ అందరికీ తెలుసు కదా. ఎవరి సంకల్పంతో? శివబాబా బ్రహ్మబాబా యొక్క సంకల్పంతో. అందుకని ఈరోజు మనము ఆ నూతన భవనం యొక్క పేరు ఆనంద భవనం. మీ అందరికీ పేరు తెలుసు కదా, ఆనంద భవనం మా బిల్డింగ్ పేరు. అయితే ఆనంద భవనం ప్రారంభోత్సవానికి మన దగ్గరికి మన సంతోష్ గురించి మన ప్రియతమ ఇది మన ముందుకు ఇచ్చేశారు. వారికి మన అందరి తరఫు నుంచి హృదయపూర్వకంగా స్వాగతం.
సంతోష్ దీది గురించి మన ఈశ్వరీయ పరివారంలోని సోదరులందరికీ చాలా బాగా తెలుసు. తెలియని వాడు ఎవరు చేస్తాను, ఎవరైనా కొత్త వాడికి తెలియదా చేస్తాను. సంతోష్ దీది ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నవాడు చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ టైం ఏదో ఫస్ట్ టైం చేసేయాలి చెప్తాను. ఎప్పుడైనా ఫస్ట్ టైం దీదిని మొదటిసారి దీదిని చూస్తామన్నవాడు. మొదటిసారి ఇంట్లో ఉన్నారా? మొదటిసారి ఫస్ట్ టైం మాకు చేయలేదు. మీరంతా మొదటిసారి చూస్తున్నారు. ఏ కూడా హ్యాపీగా మర్చిపోయేమో డిగ్రీ అంటున్నారు. మీరు పూర్వ కల్పంలో చూసారు కదా, మర్చిపోయి ఉంటారా? ఈ కల్పంలో మొదటిసారి పర్వాలేదు, కానీ పూర్వ కల్పంలో చూసారు కదా. నాకే ఆశ్చర్యంగా ఉంది. దీనికి మీరు మొదటిసారి చూశారు అంటే సరే, ఎందుకన్నా భాగ్యం దొరికింది మీ అందరికి. బిల్డింగ్ లోపలికి ఎలా ఉన్నా మీ అందరూ సంతోష దీనికి చూడగలిగారు, దానికి సంతోషమా? ఏదో ఒకటి కారణం తయారవుతుంది కదా. మహారథి ఆత్మలేక సాంగత్యం మనకి దొరకడానికి, ఆ సాంగత్యంలో మనం ఆ శాంతిని, శక్తిని, ఆ అలౌకికతాన్ని, ఆ ఆనందాన్ని అనుభవం చేసుకునే అవకాశం బాబా మనకి ఇచ్చారనమాట. సామర్లకోట పరివారం అందరూ కూడా చాలా భాగ్యశాలి ఆత్మకు దీదీజీ వచ్చారు. ఈ 40 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా నూతన భవనాన్ని ప్రారంభించడానికి ఒక బుద్ధిమైన సూక్ష్మమైన విషయం ఏంటంటే, సీక్రెట్ ఏంటంటే, సామర్లకోటలో మన సేవా కేంద్రం తెచ్చిన కొత్తలో దీదీజీ కూడా వచ్చి సేవ చేశారు. సంతోష్ దీదీ వచ్చి సేవ చేశారు ఇక్కడ. అన్నపూర్ణయ్య, సంతోష్ దీదీ ఇద్దరు ఉండేవారు. అప్పుడు వైజాగ్ వరకు నుంచి తెలిసారు. అన్నపూర్ణయ్య ఉంటే ఇక్కడ సామర్లకోటలో సంతోష్ దీదీ వచ్చి అక్కడ వెంటబడి పల్లెటూళ్ళలో కూడా వెళ్ళారు. గోవింద అన్ని చోట్ల కూడా వెళ్ళారు. సామర్లకోట వాటి అంత మంచి భాగ్యం ఉంది. 40 సంవత్సరాల క్రితం. అర్థమైందా? గుర్తు మీ అందరికీ తెలియకపోవచ్చు. అన్నపూర్ణకే గుర్తు చేస్తున్నారు. అన్నపూర్ణకే ఒకరే ఉంటే సంతోషాకే వచ్చి కిడ్నాప్ మీద వంట చేసేవారంట. 40 ఏళ్ళ క్రితం. అంటే ఆ రోజుల్లో దీది కూడా ఆ విధంగా సేవ చేశారు మీ అందరి కోసము. అందుకని సామర్లకోట స్పెషల్ అన్నమాట. దీని ద్వారా సేవ జరిగినటువంటి ప్లేస్ ఇది. అందుకని అందరూ పరివారము ఈ సామర్లకోటలో బాబాయి లోపలికి దీది వచ్చారు. హృదయపూర్వకంగా స్వాగతం. అయితే సామర్లకోట చరిత్ర యొక్క విశేషత ఏంటంటే, వైజాగ్ వాళ్ళు తెలిసారు చేస్తున్నారని మేము చూస్తూ ఉన్నాము. ఇక్కడ సామర్లకోట అంత ఈజీగా సేవ జరగలేదు, అంత ఈజీగా ఇల్లు కట్టలేదు, అంత ఈజీగా పరివారం తయారవ్వలేదు. ఒకసారి వాళ్ళు వదిలేసారు ఏం అవ్వట్లేదని, మళ్ళీ మేము పట్టుకున్నాం. మేము ఒక 5 ఏళ్ళు చేసాం, ఏం అవ్వట్లేదని మేము వదిలేసాం. మళ్ళీ వాళ్ళు పట్టుకున్నారు, ఒక 5 ఏళ్ళు చేస్తారు, వాళ్ళు వదిలేసారు. లాస్ట్ మళ్ళీ అడిగి మీరు చేయట్లేదు కదా, మమ్మల్ని చేయమంటారంటే చేయమన్నారు. మేము మొదలు పెట్టాం. ఆఖరికి ఇలా జరిగింది. చేతులు మారి సామర్లకోట సేవా కేంద్రం ఈరోజు అలాగా నిలబడింది అనమాట. ఆఖరికి కాకినాడ కనెక్షన్ లో సామర్లకోటలో సేవా కేంద్రం ఈ విధంగా తయారైంది. అందుకని చాలా సంతోషము. ఈరోజు మనందరి ముందుకి ఈ కార్యక్రమంలో అన్నపూర్ణయ్య, శిల్పిలయ్య, సరస్వతి అక్కయ్య వైజాగ్ నుండి వచ్చారు. వారందరికీ హృదయపూర్వకంగా స్వాగతం. అన్ని సేవా కేంద్రాల నుంచి భవనం ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి ఆత్మిక సోదరులందరికీ, ప్రముఖులందరికీ హృదయపూర్వకంగా స్వాగతం స్వాగతం స్వాగతం. ఓం శాంతి. ఇప్పుడు మనందరం ఎంతో ఆతృతతో, తపనతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి దీదీజీ యొక్క మహావాక్యాలని, దీదీజీ యొక్క ప్రేరణల్ని మన అందరి మీద పుష్పవర్షం లాగా కురిపిస్తారు. అందరం చాలా ప్రేమగా, చాలా ఏకాగ్రతతో దీదీ చెప్పే ప్రతి పదాన్ని, అక్షరాన్ని మనసులోకి తీసుకుంటూ దీదీ నుంచి ఆశీర్వచనాలని విందాము. ఓం శాంతి.
सभी शांति में है या थोड़ी अशांति भी है? हाँ, అందరూ శాంతిలో ఉన్నారా? కొద్దిగా ఏమైనా అలజడి ఉందా? जो बैठे हैं वो शांति में, जो खड़े हैं वो अशांति में। ऐसा కూర్చున్న వాళ్ళు శాంతిగా ఉన్నారు, నిలబడ్డ వాటి కొద్దిగా అలజడి ఉంది. जो बैठे वो कहते हैं हम तो शांति में। अच्छा, बाबा कहता है बच्चे ख्याल नहीं करो, आगे चल के लोग तुमको बड़े बड़े मकान देंगे खाली करके कि तुम इधर आके सेवा करो, बड़े बड़े हॉल देंगे तुम्हारे को, मकान देंगे। ऐसा समय भी आएगा। और नई दुनिया में तो बहुत बड़े बड़े महल होंगे। आप लोगों को याद होगा ना, बाबा ने बताया है आबू जितना एक एक का महल होगा, समझा? आबू जितना एक एक का महल होगा, इतना बड़ा बड़ा। क्या करेंगे वहाँ प्लान बनाना बस, ठीक है? బాబా ఏమంటారంటే, వచ్చే మీరేం చింత చేయకండి, ముందు ముందు అందరూ మీకు చాలా పెద్ద పెద్ద ఇల్లులు ఇస్తారు, చాలా పెద్ద పెద్ద హాల్స్ ఇస్తారు, మీరు వచ్చి ఇక్కడ సర్వీస్ చేసుకోండి అని. ఇంకా ముందు ముందు సతయుగంలోనైతే మీకు చాలా పెద్ద పెద్ద మహల్స్ దొరుకుతాయి. బాబా అంటారు కదా, మధుబన్లో ఆబులో సతయుగంలో ఎంత పెద్ద మహల్స్ ఉంటాయంటే, ఆబు ఎంత పెద్దగా ఉంది అంత పెద్ద మహల్స్ ఉంటాయని చెప్తారు. इसीलिए ख्याल नहीं करो यहाँ बैठने की जगह नहीं है, वहाँ तो बहुत बड़ी बड़ी जगहें होगी। भविष्य को याद करो, देखो कितना बड़ा हमारे पास, कितने बड़े बड़े महल थे, कितने बड़े बड़े स्थान थे, वो देखते चलो। हाँ, दिव्य दृष्टि से देखो। భవిష్యత్తులో మన దగ్గర ఎంత పెద్ద పెద్ద మహల్స్ ఉంటాయి అనేది మీరు జ్ఞాన దివ్య దృష్టితో చూడండి, కూర్చోడానికి ప్లేస్ లేదని ఆలోచించొద్దు అంటున్నారు. देखो इस समय भी भारत में इतनी रश है, बाकी भारत में जाएंगे तो मनुष्यों की रश नहीं। मैं गई थी अमेरिका, वहाँ से मैं इसके पास गई, चंद्रिका बहन की एक एरिया है, चंद्रू बहन की, वहाँ गई तो मैं बाहर बालकनी में खड़ी थी, तो कोई भी रास्ते में से दिखाई नहीं पड़ रहा था, सुनाट लगा पड़ा था। तो मेरे को चंद्रू बहन ने कहा आप क्या देख रही हैं? मैं बोला मैं मनुष्यों को ढूंढ रही हूँ, मनुष्य है क्या नहीं है यहाँ, समझा? భారతదేశంలో జనాభా చాలా ఎక్కువ ఉంది, ఎక్కడ చూసినా మనుషులే కనిపిస్తారు. అయితే దీది అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ చంద్రు బెహన్ ఒక సెంటర్లో ఉంటారు. ఆ సెంటర్కి వెళ్ళినప్పుడు బాల్కనీలోకి వెళ్ళి తలుపులు తీసి చూస్తే అలా చూస్తూ ఉన్నారట దీది. చంద్రు బెహన్ వచ్చి ఏం చూస్తున్నారని అడిగారంట. నేను మనుషుల్ని వెతుకుతున్నా, ఎక్కడన్నా కనిపిస్తారేమోనని అని చెప్పారంట. कोई लोग नहीं वहाँ, और लोगों को उधर मजा आ रहा। हमको आदत है इतनी रश की, फिर हमको कैसा अच्छा लगेगा बताओ? అక్కడ మనుషులు ఎవరు లేరు కానీ వాళ్ళకి మజా వస్తుంది, కానీ మనకైతే ఇక్కడ ఇంత మనుషులతో అలవాటు అయిపోయింది, మనకు మజా రాదు అక్కడ అంటున్నారు. फिर हमारे को बोला देखो अमेरिका में कितनी सफाई है। हाँ, भारत में सफाई नहीं है, अमेरिका में बहुत सफाई, लोग ही नहीं है, बहुत सफाई है। हमने कहा यहाँ बाहर की सफाई है और हमारे भारत में अंदर की सफाई है। అక్కడ దీదీకి చెప్పారంట, మా దగ్గర అమెరికాలో ఎంత స్వచ్ఛంగా ఉంచుతారు, క్లీనినెస్ చాలా ఉంటుంది అని. అంటే దీదీ చెప్పారంట, ఇక్కడ బయటికి క్లీనినెస్ ఉంది, అక్కడ భారతదేశంలో లోపల క్లీనినెస్ ఉంటుంది అని చెప్పారంట, స్వచ్ఛత. क्योंकि हमारा बाबा सत्य है ना, बाबा के लिए हमेशा गायन किया जाता है सत्यम शिवम सुंदरम। ఎందుకంటే మన బాబా సత్యము, బాబాని ఎప్పుడు సత్యం శివం సుందరం అని అంటారు. तो बाबा को कौन सा गुण पसंद है? మరి బాబాకి ఏ గుణం ఇష్టం? सच्चाई और सफाई, अंदर बाहर साफ। जो अंदर में वही बाहर, ऐसा नहीं अंदर में अलग और बाहर अलग नहीं, वो बाबा को कभी पसंद नहीं। బాబాకి సత్యత స్వచ్ఛత ఇష్టము, లోపల బయట కూడా స్వచ్ఛంగా ఉండాలి, బయట ఒకటి లోపల ఒకటి ఉండకూడదు. इसीलिए कहा जाता है सच्चे दिल पर सहाब राजी। అందుకే ఏమంటారు, సత్యమైన హృదయం పైన యజమాని రాజీ అవుతారు అని.
दिल साफ तो मुराद हासिल। హృదయం స్వచ్ఛంగా ఉంటే ఫలితం హాజరవుతుంది. अगर दिल साफ है तो आपकी सारी मुरादें हासिल, अगर दिल साफ नहीं है तो सारी मुरादें हासिल नहीं हो। హృదయం స్వచ్ఛంగా ఉంటే అన్ని కోరికలు తీరుతాయి, హృదయం స్వచ్ఛంగా లేకపోతే తీరవు. बाबा हमेशा कहते हैं बच्चे सच तो बीठो नच, जो सच्चा है वो हमेशा खुशी से नाचता रहता है। బాబా అంటారు సత్యంగా ఉండేవాళ్ళు నాట్యం చేస్తూ ఉంటారని. నిజంగా కూడా సత్యంగా ఉండేవాళ్ళు నాట్యం చేస్తూనే ఉంటారు. इसीलिए बाबा को अगर अपने ऊपर प्रसन्न करना है, खुश करना है, उससे उसका दिल पसंद बनना है, तो सच्चाई को धारण करने की जरूरत है। మరి బాబాని రాజీ చేయాలి, బాబాని సంతోష పెట్టాలి అంటే ఏం చేయాలి? సత్యతని ధారణ చెయ్యాలి. तो देखो जो सच्चाई है, सच्चाई हमेशा कहा जाता है, सत्य को कभी सिद्ध नहीं करना पड़ता है, वो स्वयं ही सिद्ध होता है। कभी कभी कोई बोलते मैं बहुत सच्चा हूँ, परंतु मेरे को लोग पहचानते नहीं हैं, इसीलिए मेरे को बड़ा दुख होता है इस बात का, परंतु ऐसी बात नहीं। సత్యత అనేది ఎప్పుడు రుజువు చేయవలసిన అవసరం లేదు. సత్యము దానికై అయితే రుజువు అయ్యే ఉంది. కొంతమంది అంటారు నేను చాలా సత్యంగా ఉన్నాను, కానీ వేరే వాడు అది గుర్తించట్లేదు, నాకు చాలా కష్టం కలుగుతుంది అని. కానీ అలా ఏం అవసరం లేదు. సత్యం దానంతట అదే రుజువు అయిపోతుంది. कोई अपना अनुभव सुनाते हैं, कहते हैं देखो हमारे को कभी गुस्सा नहीं आता है, पर कोई झूठ बोलता है ना तो हमको बहुत गुस्सा आता है। अभी आप मेरे को बताओ, उसने झूठ बोला ये पाप है या पुण्य है? क्या ये? అయితే కొంతమంది అంటారట నాకు మామూలుగా అయితే కోపం రాదు, కానీ ఎవరైనా అబద్ధం చెప్పారనుకోండి నాకు చాలా కోపం వస్తుంది అని. అయితే దీది అడుగుతున్నారు, మీరు చెప్పండి, వాళ్ళు అబద్ధం చెప్పారు, అది పాపం అవునా కాదా? पाप है क्या पुण्य है? పాపమా పుణ్యమా? पाप है। और हमने गुस्सा किया ये पाप है या पुण्य है? మనం కోపంలోకి వచ్చాం, ఇది పాపమా పుణ్యమా? तो उसने भी पाप किया, मैंने भी पाप किया, फर्क क्या रहा ये बताओ। మరి వాళ్ళు చేసింది పాపమే, మనం చేసింది పాపమే, తేడా ఏముంది? रहा फर्क। తేడా ఉందా? इसीलिए कोई कुछ भी करता रहे, पर मेरे को क्या करना है ये मुझे याद रखना है। तो बाबा हमेशा ये बताते हैं बच्चे, सच्चा दिल अगर है तो बाबा तुम्हारे ऊपर राजी है। इसीलिए तुम्हें अपनी बुद्धि की लाइन क्लियर रखनी है और माइंड को क्लीन रखना है। అందుకే బాబా ఏమంటారంటే మీ హృదయం స్వచ్ఛంగా ఉంటే బాబా మీ పైన రాజీగా ఉంటారు. అందుకనే బాబాని రాజీ చేసుకుంటే బుద్ధిని క్లీన్గా పెట్టుకోవాలి. माइंड को क्लीन करना माना क्या करना? भक्ति मार्ग में हम मंदिरों में जाके भगवान को प्रार्थना करते थे, गीत गाते थे, हे भगवान मेरे अवगुण चित्त पर नहीं धरना। భక్తి మార్గంలో మనం దేవాలయంలోకి వెళ్ళి పాటలు పాడేవాళ్ళము, ఓ భగవంతుడా నా అవగుణాలు మనసులో పెట్టుకోవద్దు అని. మరి మనసుని క్లీన్ చేసుకోవాలంటే ఏం చేయాలి? अगर हम अवगुण किसी के भी चित्त पर धरते हैं, मन में धरते हैं, तो क्या हो जाता है? हमारा मन मैला हो जाता है। ఎవరి అవగుణాలన్నా మన మనసులో పెట్టుకుంటే ఏమవుతుంది అంటే మన మనసు మురికిగా అయిపోతుంది. इसीलिए बाबा कहते हैं मैं तो किसी के अवगुण चित्त पर नहीं धरता हूँ, परंतु तुम्हें कभी भी किसी के अवगुण अपने चित्त पर नहीं धरने हैं। अपने मन को मैला नहीं करना है। मैला मन कभी भी ईश्वर से नहीं लग सकता है। అందుకే బాబా అంటారు నేను ఎవరి అవగుణాలు నా మనసులో పెట్టుకోను, మీరు కూడా ఎవరి అవగుణాలు మీ మనసులో పెట్టుకోవడానికి లేదు. మురికిగా ఉండే మనసు ఎప్పుడు కూడా ఈశ్వరుడితో కలుసుకునే అనుభూతి పొందలేదు కదా. इसीलिए किसी के भी अवगुण देखना बंद कर डालो। అందుకే ఎవరి అవగుణాలు చూడడం మానేయండి. देखेगे ही नहीं तुम तो तुम्हारे को संकल्प भी नहीं चलेगा, तुम्हारे चित्त पर आएगा ही नहीं। ఒకవేళ మీరు అవగుణాలు చూడకుండా ఉంటే మీ మనసులోకి అవి రావు కూడాను. इसलिए बाबा ने हम बच्चों को गुणग्राही दृष्टि धारण करना सिखाया।
అందుకే బాబా మనకి గుణగ్రాహి దృష్టిని ధారణ చేయడం నేర్పించారు. जितना जितना हम औरों के गुण देखते हैं उतना उतना उन आत्माओं के लिए हमारे अंदर प्यार पैदा होता है। प्यार पैदा होता है तो हम एक दो के नजदीक जाते हैं, अवगुण देखते हैं तो एक दो के लिए नफरत पैदा होती है। ఎంతగా మనం గుణాలు చూస్తూ ఉంటే ఒకరు మరొకరితో ప్రేమ పెరుగుతుంది, అవగుణాలు చూస్తున్నట్లయితే అసహ్యం పెరుగుతుంది. देखो शुरू शुरू में जब ये यज्ञ की स्थापना हुई और 350 भाई बहन यज्ञ में रहते थे, तो रोज रात को मम्मा बैठ करके कचहरी करती थी और कचहरी करती थी तो सभी से पूछती थी कि आज किसी ने कोई भूल तो नहीं किया, क्योंकि बाबा ने हमें कर्मों की गण गति सिखाई हुई है, तो किसने भूल तो नहीं किया। तो जो भूल करते थे वो भी बताते थे। फिर मम्मा पूछती थी, अच्छा आप किसी ने भूल किया पर उसको नहीं समझ में आया, जिसने अगर किसी ने किसी की भूल देखी होवे तो वो बताओ। तो वो भी बताता था कि फलाने ने ये भूल किया, इसको मालूम ही नहीं पड़ा। అయితే మొదట్లో యజ్ఞం స్థాపన అయినప్పుడు మా అమ్మ పిల్లలందరితోనూ కచేరీ చేసేవాళ్ళు. రోజు రాత్రి కచేరీలో ఏం చెప్పేవారంటే ఎవరి వల్లైనా ఏమైనా పొరపాటు జరిగి ఉంటే చెప్పండి అని. అయితే ఎవరికి వాళ్ళ పొరపాటు జరిగిందని అర్థమవుతుందో వాడు చెప్పేవారు. తర్వాత మా అమ్మ అనేవారట, ఎవరైనా పొరపాట్లు చేశారు వాళ్ళకి తెలియట్లేదు, కానీ వేరే వాళ్ళు చూశారు వాళ్ళకి అది పొరపాటు అని అనిపిస్తుంది, వాళ్ళు చెప్పండి అనేవారట. వాళ్ళు అన్నవాళ్ళు చేసింది మాకు పొరపాటు అనిపిస్తుంది అంటే చెప్పండి అని. फिर उनको मम्मा शिक्षा देती थी, अभी यहाँ अंदर हाल में जो तुमने बोला और उसकी तुमने भूल देखी वो वर्णन किया, बाहर जाके कोई भी इसके बारे में कोई चर्चा नहीं करना। अगर जाके तुम बाहर चर्चा करेंगे तुम्हारी दृष्टि खराब होगी। अरे इसकी ये भूल, इसको तो मालूम ही नहीं पड़ा, इसने ये भूल किया, इसने मालूम नहीं पड़ा, तो क्या इससे क्या हो जाएगा, उसके लिए तुम्हारे को नफरत आएगी और उससे वातावरण खराब होगा। అయితే మా అమ్మ ఎవరైతే వేరే వాళ్ళ వల్ల జరిగిన పొరపాటుని చెప్పేవారో వాళ్ళతో అనేవారట, మీరు ఈ హాల్లో చెప్పారు ఇంకా అయిపోయింది, ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత ఎవరి దగ్గర ఈ విషయాన్ని చర్చించొద్దు, చర్చించినట్లయితే మీకు వాళ్ళ పొరపాట్ల గురించి ఆలోచన వస్తూ ఉంటుంది అని. वहाँ 350 भाई बहन रहते थे। 350 भाई बहन माने 350 संस्कार, अलग अलग वैरायटी संस्कार, वैरायटी स्वभाव, तो आपस में कभी कभी टकराते भी थे। फिर मम्मा के पास जाते थे, जाके समझो किसी के साथ उनका कुछ हुआ झगड़ा या कुछ हुआ तो जा करके मम्मा को बताते थे, मम्मा इसने ऐसा किया, इसने ऐसा किया, इसने ऐसा किया, बोलता जाता था। मम्मा बड़ा शांति से बैठ के सुनती थी। अच्छा, फिर सुनने के बाद मम्मा उससे पूछती थी, तुमने अभी जो वर्णन किया उस व्यक्ति का, उसके अंदर कोई गुण भी है या नहीं है? तो नहीं मम्मा उसमें गुण भी बहुत है। मम्मा कहती थी अच्छा उसके गुण वर्णन करो, तो उसके गुण वर्णन करता था, चेहरा ही बदली हो जाता। तो मम्मा फिर उनको शिक्षा देती थी, जब उसमें इतने गुण हैं, छोटी सी भूल किया आप उसका इतना क्यों वर्णन करते हैं? और कोई बात नहीं, उसने भूल किया है ना, उसको रियलाइज कराएगी, उसको बताएगी। तो दूसरी बारी फिर क्या कर, मम्मा उसी समय उसको नहीं बुलाती थी जिसने भूल किया, उसको बाद में बुला करके उसको पहले क्लोरोफॉर्म सुनाती थी। क्लोरोफॉर्म क्या सुनाती थी, उसकी महिमा करती थी, तुम्हारे में ये गुण है, तुम्हारे में ये गुण है, तुम्हारे में ये गुण है, खुश हो जाता था वो। फिर मम्मा कहती थी देखो तुमने ये, तुम्हारे अंदर ये थोड़ा सा अवगुण है जिसके कारण तुम्हारे साथी नाराज होते हैं। वो कहता था हाँ मम्मा मेरे अंदर ना ये अवगुण है, मेरे से भूलें हो जाती है, अभी आगे से मैं ये भूल नहीं करूँगा। तो वो भी क्या करता था, रियलाइज कर लेता। అయితే మా అమ్మ కచేరీ చేసినప్పుడు ఎవరైతే వేరే వాళ్ళు ఈ పొరపాటు అని చెప్పారో, ఒక్కొక్కసారి కొంతమంది 350 మంది యజ్ఞంలో ఉన్నారు, భిన్న భిన్న భావ స్వభావాలు సంస్కారాలు ఉంటాయి. ఇంకెప్పుడైనా ఎవరిలో ఉండే అవగుణాలను చూసాం, వాటిని వర్ణన చేస్తున్నాం అనుకోండి, చాలా పెద్ద విషయం అయిపోతుంది కదా. అయితే ఎవరైనా అలాగే ఎవరైనా లోపాలు పొరపాట్లు వర్ణిస్తుంటే
మా అమ్మ అనేవారంటే సరే వాళ్ళ వల్ల ఈ పొరపాటు జరిగింది, వాళ్ళలో ఏమైనా గుణాలు కూడా ఉన్నాయా అని అడిగేవారంట. గుణాలు కూడా చాలా ఉన్నాయి మా అమ్మ, కానీ ఈ పొరపాటు చేశారనేవారంట. సరే ఇన్ని గుణాలు ఉన్నాయని మీరు చెప్తున్నారు కదా, పోనీ చిన్న పొరపాటుల గురించి వదిలేసేయండి మీరు, నేను తర్వాత వాళ్ళకి చెప్తానులే అనేవారంట. అని మా అమ్మ వాళ్ళని పిలిచినప్పుడు అప్పుడేమనేవారు కాదట వెంటనే. తర్వాత కొద్ది సమయం తర్వాత వాళ్ళని పిలిచి వాళ్ళ గుణాలన్నిటినీ వివరించేవారట మా అమ్మ ముందు. అంటే వాళ్ళకి మనసు చాలా సంతోషం అనిపించేలాగా వాళ్ళ గుణాలన్నీ చెప్పిన తర్వాత మా అమ్మ అనేవారంట, ఒక చిన్న పొరపాటు ఉంది, దాన్ని సరి చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అనేవారట. అంటే వాళ్ళు కూడా అనేవారట, అవును మా అమ్మ నాలో ఈ పొరపాటు ఉంది, ఈ లోటు ఉంది, నేను సరి చేసేసుకుంటాను అని. ఆ విధంగా మా అమ్మ అందరినీ ముందుకు తీసుకెళ్ళేవారు. तो देखो ये कितनी अच्छी युक्ति है। किसी को भी सत्यता बताओ, समझा, सत्यता बताओ, परंतु बाबा ने कहा सत्यता ये सभ्यता को सभ्यता से बताओ, सभ्यता भी होनी चाहिए। कोई कहता है सत्यता ये बहुत कड़वा है, सच कड़वा है, कड़वा नहीं है, सच बताने वाला कड़वा है, इसीलिए सत्य कड़वा लगता है। अगर उसको युक्ति से बताया जावे तो सामने वाला खुश हो जाएगा, नाराज नहीं होगा। అయితే మా అమ్మ ఏమనేవారంటే సత్యం చెప్పాలి, కానీ సత్యం అనేది సభ్యతాపూర్వకంగా చెప్పాలి. సభ్యతాపూర్వకంగా ఉంటే కనుక ఎవరికి చేదుగా కష్టంగా అనిపించదు, ఇంకా కూడా వాడ పొరపాటు రియలైజ్ అవుతుంది అని. बाबा कहता था उसको जूता लगाओ, पर मखमल का जूता लगाओ, जरा उसको अच्छा लगे, मुलायम लगे, समझा। మా అమ్మ అనేవారంట, బాబా బాబా అనేవారంట చెప్పుతో కొట్టచ్చు కానీ అది మఖమల్ చెప్పయి ఉండాలనేవారంట, చాలా సాఫ్ట్గా అనిపించాలనేవారంట, సున్నితంగా అనిపించాలని. नहीं तो हम लोग क्या करते, सीधा सीधा बोल देते, तुमने ये किया, तुमने ये किया, तुमने ये किया, सामने वाला चिढ़ जाता है, अरे मेरे लिए ऐसा बोलते हैं। इसीलिए बाबा कहता है कि बच्चे सत्यता और सभ्यता दोनों बातों को, दोनों गुणों को साथ में पकड़ करके पीछे चलो। అయితే మనం ఏం చేస్తామంటే సూటిగా చెప్పేస్తాం, మీరు ఇలా చేశారు అలా చేశారని, వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది అన్నమాట. అలా కాకుండా సభ్యతాపూర్వకంగా ఉంటే స్వీకరిస్తారు. तो इसीलिए हमें हमेशा सत्यता के रास्ते पर चलना है। सत्यता के लिए निर्भयता जरूर चाहिए। देखो आज सत्य ज्ञान सुनाने के लिए भी निर्भयता चाहिए, सेवा करने के लिए, क्योंकि लोगों के अंदर जो मान्यताएं हैं, जो सिद्धांत है, जो सर्वव्यापी का सिद्धांत है, गीता के भगवान का है, शिव शंकर का भेद है, तो उनमें और हमारे में बहुत रात दिन का फर्क है। तो ये सत्य बातें सुनाने के लिए अगर हमारे अंदर निर्भयता नहीं है तो हम ये ज्ञान उनको दे नहीं सकते। तो इसीलिए हम युद्ध के मैदान में, हम रूहानी योद्धे हैं, हम युद्ध के मैदान में हैं, तो युद्ध के मैदान में जो सोल्जर होते हैं ना, उनमें निर्भयता की बहुत आवश्यकता होती है। आज अगर सोल्जर जो है वो डर जाएगा, उसके हाथ में रिफाइन शस्त्र होगा, परंतु डर के मारे उसका शस्त्र गिर जाएगा। तो इसीलिए बाबा भी हम बच्चों को कहते हैं कि बच्चे तुम औरों को बैठ करके ये ज्ञान देते हो तो निर्भय होकर के, ये ईश्वरीय ज्ञान है, निर्भय होकर तुम उनको सत्य ज्ञान सुनाओ, परंतु सभ्यता से उनको वो ज्ञान सुनाओ। సత్యంగా ఉండాలంటే నిర్భయత కావాలి. ఎలాగంటే ఇప్పుడు మన ఈశ్వరీయ జ్ఞానం ఉంది, మనది కొత్త జ్ఞానము, బాబా కొత్త కొత్త ఆధ్యాత్మిక రహస్యాల్ని మనకి చెప్తున్నారు. ఇది మనం ఎవరికైనా చెప్పాలంటే మనలో కూడా చాలా నిర్భయత కావాలి. మనలో ఆ నిర్భయత్వం లేకపోతే మనం ఈ సత్య జ్ఞానాన్ని అందించలేం. ఇప్పుడు ఎవరైనా సైనికులు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర ఎంత ఆయుధాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళలో నిర్భయత ఉంటేనే వాడు గెలవగలుగుతారు కదా. అలాగే మన దగ్గర సత్యత ఉన్నా సరే ఏం కావాలి, సత్యంగా ఉండడానికి నిర్భయత కూడా ఉండాలి. వాళ్ళు ఆయుధాలు పట్టుకున్నారు, భయం వేస్తుంది అనుకోండి, భయం వేస్తే ఆయుధాలు కూడా జారిపోతాయి, వాడలేరు. देखो
खुद के संस्कार परिवर्तन करने, पुराने संस्कार परिवर्तन करके हमको नए संस्कार, दैवी संस्कार बनने। परंतु खुद के संस्कारों को परिवर्तन करने के लिए भी निर्भयता चाहिए। अगर मेरे अंदर भय होगा कि मेरे ये संस्कार है, ये नहीं परिवर्तित हो सकते, ये मेरा बहुत कड़ा संस्कार है, ये चेंज नहीं हो सकता है, ये अगर मेरे अंदर भय होगा तो मेरा संस्कार कभी भी परिवर्तित नहीं होगा। परंतु अगर मेरे को ये पक्का निश्चय होगा कि मेरे जो आदि और अनादि संस्कार है, श्रेष्ठ संस्कार है, वो मेरे को धारण करने के हैं, उस निर्भयता से और निश्चय के आधार पर हम अपने को परिवर्तन कर सकते हैं। మనలోని సంస్కారాల్ని పరివర్తన చేసుకోవాలంటే కూడా నిర్భయత కావాలి. ఒకవేళ మనము నాలో ఈ బలహీనత ఉంది, ఈ సంస్కారం ఉంది, నేను మార్చుకోలేకపోతానేమో అని అధైర్యం పడినట్లయితే మన సంస్కారాల్ని కూడా మనము పరివర్తన చేసుకోలేం కదా, అవునంటారా? మన సంస్కారాల్ని పరివర్తన చేయడానికి కూడా ధైర్యం అనేది కావాలి, నిర్భయత కావాలి. तो इसीलिए बाबा का जो गायन है, निर्भय निर्भय अकाल मूर्त, परमात्मा जो है वो निर्भय है। क्यों निर्भय है? क्योंकि वो निर्वैर है। निर्वैर माना उसका किसी के साथ वैर नहीं है। तो हमारा अगर किसी के साथ वैर नहीं है तो हमारे अंदर वो निर्भयता का गुण होता है। अगर हमारा किसी से भी वैर होगा तो भय होगा। आज आप देखो पॉलिटिशियन है बेचारे, उनको कितने बॉडीगार्ड है, ढेर के ढेर बॉडीगार्ड है। लक्ष्मी नारायण का कोई बॉडीगार्ड है क्या? అయితే బయలుదేరి क्यों? ఏమంటున్నారంటే क्योंकि उनका वैर होता है। నిర్భయంగా ఉండాలంటే పరమాత్మ ఏమంటారు? నిర్వైర్ అని అంటారు కదా. నిర్భయంగా ఉండాలంటే నిర్వైరి అయి ఉండాలి, ఎవరితోనూ వైరం లేకుండా ఉండాలి. ఉంటే నిర్భయంగా ఉండగలుగుతారు. భయం ఎందుకు వస్తుంది? వైరం ఉంటే భయం వస్తుంది కదా. ఇప్పుడు మన ఈ ప్రపంచంలో చాలామంది వాళ్ళ వెంట బాడీ గార్డులను పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. మరి లక్ష్మీనారాయణుడు విశ్వ యజమానులు వాళ్ళకి ఎవరైనా బాడీ గార్డులు ఉన్నారా? వైరం ఉంటే భయం ఉండాలి కదా, వైరం లేకపోతే భయమే లేదు. तो इसीलिए बाबा ने हम बच्चों को सिखाया है कि तुम्हें नष्टो मोहा भी बनना है और नष्टो घृणा भी बनना। जैसा जब तक आप नष्टो मोहा नहीं बनेंगे तब तक आप स्मृति लब्धा नहीं बन सकते। सारे गीता का सार ये नष्टो मोहा स्मृति लब्धा, उसके बाद गीता का ज्ञान फिनिश हो जाता है। तो बाबा ने हम बच्चों को बताया है नष्टो मोह के साथ साथ नष्टो घृणा। घृणा मीन्स नफरत। किसी से भी तुमको कभी भी नफरत नहीं करनी है। अगर मेरी किसी से नफरत होगी, मुझे किसी से नफरत होगी, तो जब योग में बैठेंगे तो जिसके साथ अटैचमेंट होगी वो भी मुझे तंग करेगा, और जिसके साथ मेरे को नफरत होगी वो भी भूत बन के मेरे आगे पीछे घूमेगा, मेरा योग नहीं लगने देगा। అయితే బాబా చెప్పే జ్ఞానం ప్రకారం గీత యొక్క సారం ఏంటి? నష్టో మోహ స్మృతి లబ్ధ కదా. మరి పరమాత్మ స్మృతి మనకి నిలవాలి అంటే మోహము నశించాలి, మళ్ళీ घृణ అసహ్యం కూడా నశించాలి. నష్టో మోహతో పాటు నష్టో घृణ కూడా అవ్వాలి. ఎందుకంటే మనం యోగంలో కూర్చున్నప్పుడు పరమాత్మ స్మృతిలో ఉండాలనుకుంటాం. ఎవరి మీదన్నా మోహం ఉంటే వాళ్ళు కూడా గుర్తొస్తూ ఉంటారు, ఎవరి మీదన్నా అసహ్యం ఉంటే వాళ్ళు కూడా గుర్తొస్తూ ఉంటారు, యోగాన్ని పాడు చేస్తూ ఉంటారు. तो इसीलिए कभी किसी से घृणा नहीं करना, नफरत नहीं करना। नफरत करना विकारों से, नफरत करना कमियों से, किसी आत्मा से नफरत नहीं करना। हमें कोई भी व्यक्ति होने दो, बाबा ने कहा कोई तुम्हारे साथ उल्टा चले, सीधा नहीं चले, तो उससे नफरत नहीं करो, उसको माफ कर डालो। उसको माफ कर डालो। सिर्फ माफ करने से भी काम नहीं चलेगा। उसने जो किया है वो तुम उसको मिटा दो, भुला दो। अगर सिर्फ माफ कर दिया परंतु वो व्यक्ति जब सामने आता है, अरे इसने फलानी बात किया था, इसने ये भूल किया था, तो क्या होती है, हमारी दृष्टि चेंज हो जाती है। तो दृष्टि चेंज होने के कारण जो उसको
हमारे से रूहानी प्यार मिलना चाहिए, स्नेह मिलना चाहिए, वो नहीं मिलेगा। तो इसीलिए आप उसकी भूल को माफ करो और भूल करने के बाद उस भूल को मिटा डालो, उसको फिनिश कर डालो। అయితే మనలో అసహ్యం లేకుండా ఉండాలంటే ఎవరు మనతో ఏ విధంగా ప్రవర్తించినప్పటికీ వాళ్ళపైన అసహ్యం పెట్టుకోకుండా పొరపాట్లన్నీ క్షమించేసేయండి. క్షమించేసి మళ్ళా దాన్ని మనసులో పెట్టుకోకుండా చెరిపేయండి పూర్తిగా. అప్పుడు మీకు ఎవరిపైన అసహ్యం అనేది ఉండదు. इसके लिए बहुत योग की शक्ति चाहिए। లేకపోతే ఆ పొరపాట్లే మీ వెనకాల భూతాల్లాగా తిరుగుతాయి. అవన్నీ చెరిపేయాలంటే చాలా యోగం కావాలి. कभी माफ तो कर देते हैं परंतु उसको भुला नहीं सकते, उसको मिटा नहीं सकते। घड़ी घड़ी वो बात याद आती रहेगी, वो व्यक्ति आएगी तो, और उससे मेरा नुकसान हो रहा है ये भूल जाते। ఒక్కొక్కసారి క్షమిస్తారు కానీ మర్చిపోలేకపోతారు. ఆ వ్యక్తి కనిపించడం వల్ల మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి వీళ్ళు ఇలా చేశారు అని. దానివల్ల వాళ్ళకి ఏం నష్టం లేదు, మనకే నష్టం అవుతుంది. పరమాత్మ స్మృతి లేకుండా అయిపోతుంది. देखो परमात्मा सबको प्रिय क्यों है? उसको सब मालूम है मैं क्या सोचती हूँ, क्या बोलती हूँ। बाबा के पास सब है। बाबा कहता है मेरे पास बहुत बड़ी बड़ी टीवी है, तुम संकल्प क्या करते हो वो भी मेरे टीवी पर आ जाते हैं, तुम क्या बोलते हो वो भी सुनाई पड़ते हैं, तुम कर्म क्या करते हो वो भी मुझे दिखाई पड़ता है। परंतु फिर भी बाबा का सबके साथ समान प्यार, तेरे कांटों से भी प्यार, तेरे फूलों से भी प्यार। इसीलिए वो कभी किसी की भूल नहीं देखता है। वो अपना जो प्यार है, प्यार का जो सागर है, वो सदैव प्यार का सागर अपना प्यार बच्चों को देता रहता है। పరమాత్మని ఎందుకు అందరూ అంతగా జ్ఞాపకం చేస్తారు? ఆయనకైతే అందరి గురించి అన్ని విషయాలు తెలుసు కదా, కానీ ఆయన ఎప్పుడు ఎవరి పొరపాట్లని చూడరు. ఆయన ప్రేమ సాగరుడు, అందరికీ తన ప్రేమని ఇస్తూ ఉంటారు. అందుకే ఏమంటారు, మనుషులు కూడా భగవంతుడి గురించి నువ్వు పూలు ఇచ్చినా ముళ్ళు ఇచ్చినా నాకు అన్నిటిపైన ఇష్టమే, ప్రేమే ఉంది అని. इसीलिए सभी परमात्मा से प्यार करते, क्योंकि वो किसी की कमी कमजोरी नहीं देखता, इसीलिए प्यार करते हैं। अगर कमी कमजोरी देखे ना तो उससे भी कोई प्यार नहीं करेगा। పరమాత్మ ఎవరి లోపాలు బలహీనతలు పొరపాట్లు చూడరు. అందుకే అందరు ఆయన్ని ప్రేమిస్తారు. ఆయన కూడా అలాగే చూస్తుంటే ఆయన్ని కూడా ఎవరు ఇష్టపడకపోను. देखो बाबा की आप मुरली पढ़ो, रोज मुरली में पहला महावाक्य क्या होता है? బాబా మురళి వినండి. బాబా మురళిలో మొట్టమొదటి మహావాక్యం ఏముంటది? मीठे बच्चे। बाबा को मालूम नहीं है हम कितने मीठे हैं। మధురమైన పిల్లలు అంటారు బాబా. బాబా తెలీదా మనం ఎంత మధురంగా ఉన్నామో? मालूम है नहीं मालूम? తెలీదా? తెలుసు బాబాకి. बाबा कभी भी ऐसा नहीं कहता है मेरे मीठे और खट्टे बच्चे। हाँ, బాబా ఎప్పుడైనా మధురంగా ఉన్న పిల్లలు పుల్లగా ఉన్న పిల్లలు అని చెప్పారా? सदैव क्या कहता है? मीठे बच्चे। बाबा? मीठे मीठे करके मीठा बना के छोड़ेगा वो, ऐसा नहीं छोड़ेगा। బాబా మీఠే బచ్చే అంటూ మన మధురంగా తయారు చేసే తీరుతారు తప్పకుండా. तो लोग क्या कहते हैं कि आत्मा परमात्मा बन जाती है, परंतु हमें मालूम है कि आत्मा कभी परमात्मा नहीं बन सकती है, परंतु आत्मा जो है वो परमात्मा के समान तो जरूर बन सकती है। और बाबा हम बच्चों से यही चाहते हैं कि मेरे बच्चे मेरे समान बन जावे, प्यार के सागर बन जावे, आनंद के सागर बन जावे, सुख और शांति के सागर बन जावे। అందరు ఏమంటారంటే ఆత్మ పరమాత్మ అయిపోతుంది అని. ఆత్మ పరమాత్మగా అయిపోదు కానీ పరమాత్మ సమానంగా అవుతుంది. అందుకని బాబా కూడా ఏమంటారంటే పిల్లలు కూడా నా సమానంగా మధురంగా తయారవ్వాలి, స్నేహం స్వరూపంగా తయారవ్వాలి అని. इसीलिए देखो बाबा हम बच्चों को कहता है निरंतर मेरे को याद करो, वो निराकार है। तो संग का हमेशा रंग लगता है। हम जितना जितना उसको याद करते हैं, उससे संग करते हैं, उसके संग का रंग हमारे ऊपर चढ़ता जाता है। బాబా అంటారు నిరంతరం నన్ను స్మృతి చెయ్యండి అని. ఎంతెంత మనం ఆయన స్మృతి ద్వారా ఆయన సాంగత్యంలో ఉంటూ ఉంటాం, ఆ సాంగత్యం యొక్క రంగు కూడా అంటుతుంది, ఆయన గుణాల యొక్క రంగు మనకి అంటుతుంది. साकार बाबा हमेशा समझाते थे
जब भी पहाड़ी के ऊपर ट्रेन चढ़ती है ना ऊपर, तो उसको एक इंजन नहीं होता है, 2 इंजन लगाने पड़ते तभी ट्रेन ऊपर जा सकती है, क्योंकि उसको चढ़ना पड़ता है ना। तो उसी प्रकार तुमको बाप और दादा ये 2 इंजन लगे हुए हैं, साकार और निराकार। क्योंकि तुम्हारी ये जो चाड़ी है ना, ये लक्ष्य है, ये बड़ा ऊंचा है, तो ये 2 तुम्हारे को इंजन लगे हुए हैं, तो तुमको दोनों को भी फॉलो करना है। निराकारी रूप में शिव बाबा को फॉलो करना है, और कर्म योगी बनने में तुम्हें ब्रह्मा बाप को फॉलो करना है, तभी तुम अपने लक्ष्य तक पहुंच सकते। సాకార్ బాబా ఉన్నప్పుడు ఎప్పుడు ఏం చెప్పేవారంటే, బట్టి మీరు ఉన్నతమైన లక్ష్యానికి మీరు ఎక్కుతున్నారు కదా, ఎలా అయితే ట్రైన్ కొండెక్కుతున్నప్పుడు దానికి డబల్ ఇంజన్ ఉంటుంది, ముందొకటి వెనుకొకటి, అలాగే మీకు కూడా డబల్ ఇంజన్ ఉంది. బాప్ దాదా ఇద్దరు, సాకార్ బాబా బ్రహ్మ బాబా మరి శివ్ బాబా నిరాకారి ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిని మీరు ఫాలో చేయాలి. శివ్ బాబాని స్మృతి చేయాలి, బ్రహ్మ బాబాని కర్మలలో ఫాలో చేయాలి. అప్పుడే మీరు ఇంత కఠినమైన ఉన్నత లక్ష్యానికి చేరుకోగలుగుతారు. अभी सबको ये तो दिखाई पड़ता है कि समय बहुत कम है ना, किस समय क्या हो जाएगा कुछ बोल सकते हैं? అందరికీ తెలుస్తుంది కదా दुनिया की तो बात छोड़ दो, परंतु खुद का क्या होगा? సమయం एक చాలా सेकंड తక్కువ का ఉందని, भी भरोसा नहीं। ఎలాంటి సమయం ఉంది, ప్రపంచం విషయం వదిలేయండి, మనకి కూడా ఒక క్షణం భరోసా లేదు. तो जब भरोसा नहीं है तो बाबा कहता है तुम्हें एक बार रेडी रहना। बच्चे कहते हैं हाँ बाबा हम रेडी है। रेडी है माना क्या है? रेडी माना तैयारी है इतनी तुम्हारी कि अभी अगर तुम्हारा शरीर छूट जावे तो तुम्हारे को पश्चाताप नहीं होवे कि अरे बाबा ने हमको इतना समझाया, इतना पढ़ाया, परंतु हमने उसको किया नहीं। बाबा जो बोलता है वो हमें प्रैक्टिकल में करना है, तभी हमको सेटिस्फेक्शन होगा जीवन। అయితే బాబా ఎవరు రెడీగా ఉండాలి అని అంటే, పిల్లలు అంటారు మేము రెడీగానే ఉన్నామని. రెడీగా అంటే ఏంటి? వెళ్ళడానికి కావాల్సినటువంటి తయారీ చేశారా? బాబా ఏం చెప్తున్నారో అది ఆ విధంగా నడిచి తయారయ్యారా? అలాగా అవ్వకపోతే కనుక అంతిమ గడియ వస్తుంది, కానీ మనకు చాలా పశ్చాత్తాపము మిగులుతుంది. మళ్ళీ తర్వాత మనకి కూడా అలా అనిపించకూడదు, అయ్యో బాబా ఎంత చెప్పారు కానీ నేను ఆ విధంగా చేయలేకపోయానన్న పశ్చాత్తాపం మనకి మిగలకూడదన్నమాట. ठीक है, पसंद है आप लोगों को? మరి ఇష్టమేనా एवर रेडी बनना पसंद है? రెడీ కావడం? हाथ ऊपर करो जिसको पसंद है। చేయొద్దండి, देखो, ఎవరు రెడీ కావడం మాకు ఇష్టమని. हाथ बांध के नहीं बैठो, हाथ ऊपर करो। చేతులు కట్టుకొని కాదు కూర్చోవడం, చెయ్యొద్దండి डर అంటున్నారు. लगता है क्या? हाँ? ఎవరు రెడీ అవ్వడం ఇష్టమే అన్న వాళ్ళు చేయొద్దండి. అవ్వలేదా? మీకు ఇష్టం अगर లేకపోయినా एवर అవ్వాలి. रेडी बन जाएंगे ना तो आनंद के सागर बन जाएंगे आप। आनंद भवन में बैठते बैठते आनंद के सागर बन जाएंगे। ठीक है, ఎవరు రెడీగా అయిపోతే अभी सब आनंद में हो ना। ఆనంద సాగరం అయిపోతారు. ఆనంద భవన్ లో కూర్చున్నారు కదా అంటున్నారు. देखो सुख से भी ऊंची स्टेज आनंद है। सुख तो वर्णन किया जाता है, आनंद वर्णन नहीं किया जाता। సుఖం కంటే ఉన్నతమైన స్థితి ఆనందము. సుఖాన్ని వర్ణించగలము, ఆనందాన్ని వర్ణించలేము అంటున్నారు. इसीलिए शास्त्रों में ईश्वरीय मिलन को कहा जाता है ब्रह्मानंद, परमानंद। तो ये जो आनंद है, ईश्वरीय मिलन का आनंद है, वो सिर्फ हम बच्चे ही ले सकते, बाकी कोई नहीं ले सकते हैं। तो ऐसा ईश्वरीय आनंद में रहने वाले बच्चे सबको क्या देते रहेंगे? आनंद ही देते रहेंगे और कुछ नहीं देंगे। ठीक है, आज आनंद भवन के उद्घाटन की आपको बहुत बहुत मुबारक हो, मुबारक हो, मुबारक हो। ओम शांति। అందుకే ఈశ్వరీయ మిలనం గురించి ఏం చెప్తారంటే, బ్రహ్మానందము పరమానందము అని చెప్తారు. ఆనందం యొక్క అనుభవం ఈశ్వరీయ మిలనంలో జరుగుతుంది. మీరంతా ఈరోజు ఆనంద భవనం యొక్క ప్రారంభోత్సవానికి వచ్చారు కదా, దానికోసం మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు 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 అని చెప్తున్నాను. మనందరికీ దేవి ఎన్నో అపురూపమైన ఖజానాలని, జ్ఞాన ఖజానాల్ని నింపి మనందరినీ ఆనంద ఖజానాతో కూడా నిండుగా చేసేసారు. ఆనంద భవనాన్ని ఓపెనింగ్ చేయడంతో పాటు ఆనందం యొక్క వరదానాన్ని కూడా తీసుకొచ్చారు.
కాబట్టి దీదీకి ప్రత్యేకంగా మనందరం కలిసి మరొకసారి ఆనందంతో కూడినటువంటి కరతాళ ధ్వనుల శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు పరమాత్మ తండ్రికి మనందరం కలిసి భోగ్ సమర్పించుతాము. రాజయోగిని అక్కయ్య, అన్నపూర్ణ అక్కయ్య కూడా ఈరోజు మన ఈ ఆనంద భవనం యొక్క ప్రారంభోత్సవం సందర్భంగా మనందరికీ తమ శుభాకాంక్షల్ని, శుభాశీస్సుల్ని అందిస్తారు. సామర్లకోటలో మొట్టమొదట అన్నపూర్ణ అక్కయ్య సేవ చేశారు కాబట్టి అన్నపూర్ణ అక్కయ్య తన ఆశీర్వాదాన్ని ఇస్తారు. ఓం శాంతి. ఏదైతే బాబా అంటారు కదా, బీజం వేసాకే ఎప్పుడైనా అది మహావృక్షం అయ్యే తీరుతుంది అని. ఎవరు పాలన చేసినా మీకు పాలన చేసేవాళ్ళు ఎక్కువ మంది అయ్యారు కాబట్టి భాగ్యవంతులే అంతమంది పాలనని తీసుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు ఒకటే లక్ష్యం పెట్టుకోండి. మీకోసం ఇంత ఆనంద భవన్ తయారైంది. ప్రతి ఒక్కరూ మేము తప్పకుండా ఒక 5గురిని ఏడాది లోపల తయారు చేసి ఆ భవనంలో నిండుగా ఉండాలి. మొత్తం అందరూ పెరుగుతూనే ఉండాలి. ఆఖరికి ఆ భవనం కూడా చిన్నదైపోవాలి. అంతమందిని తయారు చేయాలని లక్ష్యం పెట్టుకొని మీరందరూ కూడా మీరు తయారవుతూ అనేకుల్ని తయారు చేయాలి అని ఈ ఆనంద భవనం మీకోసం తయారైంది. మీరు కూడా ఆనందంగా ఉంటూ ఎంతోమందికి సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని పంచాలని మీ అందరికీ కూడా కోటి కోటి శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఓం శాంతి. పాట ఆనందం ఆనందం పాట వచ్చింది కదా, గుర్తుందా మీకు? ఏం పాట? ఆనందం. ఇప్పుడు మొదటి ఆనందం ఏంటి? సంతోషి దాది రావడం మొదటి ఆనందం, అవునా? దాది అంటున్నారు ఇప్పుడు మీకు భోజనం చేస్తే అప్పుడు పొట్ట ఆనందంలోకి వెళ్తుంది కదా, అప్పుడు నిజమైన ఆనందమా? అవునా? ఆకలి అవుతుందా? లేదు కదా. సో మన ఎదురుగా దాది తర్వాత ఇంకా మిగిలిన దాదీలలో సరే వద్దంటున్నారు, దాది వద్దంటున్నారు, మనసులో అనుకుందాము. సో చూడండి, అంత నమ్రచిత్.
అయితే సామర్లకోటలో నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రకాష్ మన్ దాది కూడా వచ్చి వెళ్ళారంట. ఆయన అన్నపూర్ణకే చెప్తున్నారు అనుభవంలో, మన సంతోష్ దీది అన్నపూర్ణకే ఉన్న టైంలో వచ్చేసి కింద స్టవ్ దగ్గర అలా కూర్చొని కిచిడి ఎలా తయారు చేయాలో అక్కకి నేర్పించారంట సంతోష్ దీది. సో ఇలాగ మహారథులే వచ్చి వెళ్ళినటువంటి సామర్లకోట నిజంగా అందరికీ ఆనంద కోట. సో కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. ఓం శాంతి. వి రామారావు గారు కమిషనర్ గారు విచ్చేశారు మన ముందు. స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. అక్కయ్యలు పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించాలి. సామర్లకోటలో ఈరోజు ఈ విధంగా జరగడం ఇది చాలా అద్భుతమైన అద్వితీయమైన మహోత్సవం. సంతోష్ దీదీజీ రావడం అంటే ఈ భూమి ఎంతో పుణ్యం చేసుకుంది. ఇక్కడ కాదు, 60 సంవత్సరాల తపస్వి మూర్తి మన సమక్షంలో ఉన్నారు అంటే మరి దేవతల కోసం వర్ణిస్తారు కదా, కమల హస్తే కమల నయనే అని. ఆ విధంగా ఒక తపస్వి మూర్తి మన సన్ముఖంలో ఉన్నారు. దీది యొక్క దృష్టి, దీది మన సమక్షంలో ఉండడం, ఈ వైబ్రేషన్స్, ఈ శక్తిని అందరూ కూడా అబ్జర్వ్ చేసి మీలో శక్తి నింపుకుని మన జీవితానికి ఒక ప్రేరణ తీసుకుని ఆ విధంగా మనం కూడా ఉన్నత స్థితిని సంపాదించాలి మాట. ఆనంద్ భవన్ చెప్పారు కదా, ప్రతిదానికి వ్యతిరేక పదం ఉంటుంది. సుఖం అయితే దుఃఖం, శాంతి అయితే అశాంతి. సంతోష దీదీజీ అన్నారు ఆనందానికి వ్యతిరేకం ఏం లేదట. ఆనందం అంటే ఇంకెప్పుడు ఆనందం అన్నమాట. ఆ విధంగా బాబా మనకు వరదానం ఇచ్చారు. అలాంటి ఆనంద జీవితాన్ని జీవించాలి అంటే ఎంత తపస్సు చేయాలో ఆలోచించండి. మరి మన అందరి మధ్యలో వి రామారావు గారు కమిషనర్ విచ్చేశారు. ఆయనను కూడా ఆనంద భవన్ ఉద్ఘాటన సందర్భంగా 2 మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, మరి అందరూ అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ముళ్ళు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకి నా యొక్క నమస్కారాలు. ఆమెను చూడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటిదాకా స్పందన కార్యక్రమం జరిగింది. కలెక్టర్ మేడం గారిని కూడా అడిగాను రమ్మని. కలెక్టర్ మేడం గారు కారెక్కేటప్పుడు అడిగాను, అమ్మ ఇట్లా వచ్చారు రమ్మని చెప్పాను. అర్జెంట్ పని వల్ల వెళ్ళిపోయారు. ఆ మేడం గారిని కూడా, ఆర్డీఓలు కూడా ఇద్దరు వస్తామన్నారు. మరి మీరందరూ కూడా ఆనందం, మన పట్టణం కానీ ప్రజలందరూ కూడా ఆనందంగా హాయిగా ఆరోగ్యంగా ఉండాలని, మనమే కాదు అందరూ ఉండాలని కోరుకుంటున్నారు. అట్లనే మరి ఈ విధమైన సమాజం ముందు ముందు ఏర్పడుద్ది అనుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే ప్రజల్లో మార్పు అనేది వస్తుంది. ఇంతమంది వచ్చారు, మీలో మార్పు జరుగుతుంది కాబట్టి మీ పక్కన వాళ్ళు అందరూ కూడా మార్పు చేసి మనందరం కూడా హాయిగా ఆనందంగా ప్రతి ఒక్కళ్ళు ఉండే విధంగా మరి ఈ సమాజానికి ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు అందరినీ కూడా కలుపుకొని, ఇంటి పక్కన వాళ్ళని, బజార్లో వాళ్ళని, తర్వాత ఆ గ్రామంలో వాళ్ళని, ఆ వార్డుల్లో వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని, అంటే నాకు కూడా తెలియదు మరి ఈ విధంగా బ్రహ్మకుమారి సమాజం ఉన్న సంగతి కూడా తెలియదు. మీరందరూ కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు ప్రజలందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి మిగతా వాళ్ళకు కూడా చెప్పి అందరినీ కూడా ఈ కార్యక్రమంలో చేసి మరి ప్రజలందరూ కూడా ఆనందంగా హాయిగా ఉండేటట్లు చేయవలసిందిగా కోరుచు నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరి ఒక్కసారి పాదాభివందనలు. ప్రపంచంలో ఆనందంగా జీవించాలంటే ఎంతో జ్ఞానం యొక్క అనుభవం కావాలి, రాజయోగ అభ్యాసం కావాలి. మన మనసుని భగవంతుడితో ఏకాగ్రం చేసినప్పుడు కర్మల గుహ్య రహస్యాన్ని అర్థం చేసుకుని శ్రేష్ఠ కర్మలు చేస్తే
ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించవచ్చు. ఇక్కడ అంబటివారి తోటలో ఆనంద్ భవన్ కొత్తగా నిర్మించడం జరిగింది. అక్కడ ప్రతిరోజు ఉదయం సాయంత్రం జ్ఞానం యోగం యొక్క క్లాసెస్ ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 8:30 వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ తప్పకుండా రావచ్చు. ఇప్పుడు మనందరికీ ఎంతో సంతోషాన్ని తీసుకొచ్చినటువంటి మన సంతోష్ దీదీని అందరం కలిసి ఎంతో ప్రేమగా సన్మానించుకుంటూ ఒక చిన్న చిరు కానుకని కూడా దీదీజీ రావడమే మనకి పెద్ద కానుక. దీదీని ఇప్పుడు అందరం కలిసి సన్మానించుకుందాము. దీదీజీకి మన అందరి తరపున చున్నీతో సత్కరించడం జరుగుతుంది. భక్తిలో దేవీ దేవతల యొక్క మూర్తుల్ని అలంకరించడానికి, ఆ దృశ్యాల్ని చూడడానికి భక్తులు క్యూలు కట్టి లైన్లో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది చైతన్యమైనటువంటి దేవి ఈరోజు మన అందరి ముందు సమక్షంలో ప్రత్యక్షంగా ఉన్నారు. ఆ దేవి యొక్క అలంకారం చేస్తూ మనందరం కూడా కన్నుల పండుగగా ఈ దృశ్యాన్ని వీక్షిస్తూ ఉందాము. మన సంతోషి మాత మనందరినీ ఆశీర్వదించడం కోసం సంతోష్ దీదీజీకి దీదీ రాఖీ కడుతున్నారు. ఏంటంటే బాబా యొక్క సంబంధం, అలాగే తపస్వి దాదీల యొక్క సంబంధంలో మనందరం ఎప్పుడు ఇలాగే ఉండాలి. కుమారి లాస్యప్రియ అఖిలాండేశ్వరి అనే పాటకి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయడానికి మన ముందుకి రాబోతుంది. ఒక్క నిమిషం. డాన్స్ ఓంకార పంజరశుకీ ఉపనిషదుద్యాన కేళికలకంఠీ ఆగమవిపిన మయూరీ ఆర్యాం అంతర్విభావయే జంతరిజ అతి కిటతం తకతరి జంతరిత అతి కిటతం తాంతకజం తకతరి జం తజ్జం అతి కిటతం అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాల
తకథిమి తకచను తకథిమి తకచను తాం తద్ధీం తద్ధీం తకథిమి తకచను తకథిమి తకచను తాం ధీం తోం నం తరగడదు 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 శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్ధగాత్రి శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్ధగాత్రి సర్వార్థ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి సర్వార్థ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్భశాంతర భువన పాలిని కుంకుమరాగ శోభిని కుసుమ బాణ సంశోభిని మౌన సుహాసిని గాన వినోదిని భగవతి పార్వతీ దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తధిం తజం తకజం తకజం తరగడదు తరగడదు తధిం తజం తకజం తకజం తరగడదు తరగడదు తకధిం 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 తాం తకధిం నజ్జడుతా శ్రీహరి ప్రణయాంబురాశి శ్రీపాద విచలిత క్షీరాంబురాశి శ్రీహరి ప్రణయాంబురాశి శ్రీపాద విచలిత క్షీరాంబురాశి శ్రీపీఠ సంవర్ధిని డోలాసురమర్దిని శ్రీపీఠ సంవర్ధిని డోలాసురమర్దిని ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి సకల భోగ సౌభాగ్యలక్ష్మి శ్రీ మహాలక్ష్మి దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తకథిమి తకచను తకథిమి తకచను తా తకచను తకథిమి తకచను తకథిమితో ఇందువదనే కుందరదనే వీణా పుస్తకధారిణే ఇందువదనే కుందరదనే వీణా పుస్తకధారిణి శుక శౌనకాది వ్యాస వాల్మీకి మునిజన పూజిత శుభచరణే శుక శౌనకాది వ్యాస వాల్మీకి మునిజన పూజిత శుభచరణే సరస సాహిత్య స్వరస సంగీత స్థనయుగళే తకతధిం ధిం త సరస సాహిత్య స్వరస సంగీత స్థనయుగళే తకచండు త వరదే అక్షర రూపిణే శారదే దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ ఎవరు
చప్పట్లు కొట్టాలి అందరూ. దీదీజీ కేక్ కటింగ్ చేసి మనందరికీ సంతోషాన్ని పంచుతూ ఉన్నారు. అందరం గట్టిగా కరతాళ ధ్వనులతో మన ఆనందాన్ని కూడా వ్యక్తపరచుదాము. కమిషనర్ గారికి దీదీజీ చేతుల మీదుగా ఈశ్వర్య కానుక మరియు ప్రసాదం కూడా ఇవ్వబడుతుంది. आपने कमाल कर दिया, ओ बाबा आपने कमाल कर दिया. మనందరం కూడా అక్కేలతో కలిసి చప్పట్లతో డాన్స్ చేద్దాం. మరి మనందరం కూడా మన ఆనందాన్ని ఎలా వ్యక్తపరుస్తాము? स्वीकार तुमने मेरा व्रत किया, खुशियों से आंचल मेरा भर दिया, मेरा भर दिया. जो मांगा उससे ये ज्यादा दिया. माँ संतोषी माँ जय माँ तेरी शरण रहूं मैं सदा. दुनिया में कितना अकेला था मैं, तूने चमत्कार क्या कर दिया, क्या कर दिया. मुझको दिया तूने जीवन नया. माँ संतोषी माँ जय माँ. माँ संतोषी माँ जय माँ. काली घनेरी मैया रात की छाई, दीपक बन तू आई. उलझी थी राहें जैसे भूल भुलैया, घर तक तू ले आई. मैया तूने जानी कैसा खेल रचाया, छूटा मेरा दुखने नाता सुख पाया. करुणा तू ममता की मूरत है माँ. माँ संतोषी माँ जय माँ तेरी शरण रहूं मैं सदा. माँ संतोषी माँ जय माँ. దీదీజీ చేతుల మీదుగా కమిషనర్ రామారావు గారికి ఈశ్వరీయ కానుక మరియు ప్రసాదము.
విజయనగరం నుంచి వచ్చిన అన్నపూర్ణ అక్కయ్యకి కూడా సామర్లకోట ఆనంద భవనం తరపు నుంచి ఈశ్వరీయ కానుక. అలాగే మనం ఇక్కడ ఉన్నంతసేపు దీదీ నుంచి దృష్టి యొక్క శక్తిని తీసుకుంటూ శాంతిగా ఉందాము. దీదీజీ మనందరికీ దృష్టి ఇస్తారు, శక్తిని ఇస్తారు. ఒక్క క్షణం అందరూ బాబా స్మృతి చేస్తూ బాబా యొక్క శక్తిని దీదీజీ దృష్టి ద్వారా అనుభవం చేసుకుంటూ పాట వింటూ ఉందాము. शिव बाबा को याद कर, जी भर उसको प्यार कर, सांसों को आबाद कर ले मेरे मना. आया है लेके झूमती बहारें, रिमझिम बरसती स्नेह की फुहारें. रंग निराला है, रूप सलोना, दिल चाहे उससे जुदा कब न होना. अब ना इंतजार कर, बैठ न हिम्मत हार कर, प्रभु का तू दीदार कर ले मेरे मना. शिव बाबा को याद कर, जी भर उसको प्यार कर, सांसों को आबाद कर ले मेरे मना. यादों की लहरों में जो लहराए, एक अलौकिक सुख वो पाए. शून्य तो कांटा कर दे, कांटे को जो ही पर्वत को राई कर दे, राई को रूई. दिल ही दिल में बात कर, मन में मुलाकात कर, खुद को तू आजाद कर ले मेरे मना. शिव बाबा को याद कर, जी भर उसको प्यार कर, सांसों को आबाद कर ले मेरे मना. सांसों को आबाद कर ले मेरे मना. दीदी जी अक्षराभ्यास करानी. చప్పట్లు అందరూ. ఎంత అదృష్టం చూడండి, ఆ బాబుకి స్వయంగా జ్ఞాన సరస్వతి దీదీజీ అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. ఎంత అదృష్టవంతుడు.